బైక్ స్టంట్ ఎక్కడో కాదు, సినిమాల్లో చేస్తున్న స్టంట్ అయితే అసలే కాదు. ఇది ఐటీ కారిడార్లో దీపావళి పండుగ రోజున క్రాకర్స్తో బైక్లపై స్టంట్లు చేస్తున్న బైక్ రైడర్స్ వీళ్ళంతా కూడా. సో ఒక 10 మంది బైక్ రైడర్స్ పూర్తిగా బైక్ మీద రైడ్ చేస్తూ టపాకాయలు కూడా కాలుస్తూ ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికని వీళ్ళందరూ కూడా రెచ్చిపోయిన పరిస్థితి. ఇట్లాంటివి చాలానే చూసాం గతంలో కూడా, బైక్ రైడర్స్ బైక్ల మీద స్టంట్లు చేయడం. అండ్ దట్టు దివాళీ రోజు అందరూ పూజలలో బిజీ ఉంటారు, ఎక్కడికక్కడ వాళ్ళు ఇళ్లల్లో ఉంటారు. కానీ కొంతమంది ఎవరైతే అత్యవసరంగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఆ వీడియోలో కూడా స్పష్టంగా ఆ బైక్ రైడర్స్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తుంటే పక్కనున్న వాళ్ళు కూడా పక్కకు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు పడి వాళ్ళకేమవుతుందో తెలియదు, బట్ పక్కన ఎవరికన్నా ఆ బైకో లేకపోతే వాళ్ళు పడ్డ తర్వాత వెహికల్ ఎడిపోతుందో కూడా తెలియదు కదా. సో ఆ బైక్ కానీ ఇంకో వెహికల్కి టచ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు చేస్తారు, పక్కన వాళ్ళని కూడా చంపుతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కానీ వీకెండ్ వచ్చినా లేకపోతే ఇట్లాంటి హాలిడేస్ వచ్చినా అట్లీస్ట్ అవుట్స్కర్ట్స్లో ఇట్లాంటివి జరిగేది గతంలో. కానీ ఇప్పుడైతే సిటీలోనే ఈ బైక్ రైడర్స్ రెచ్చిపోయారు. అది కూడా దివాళీ రోజున క్రాకర్స్ కాలుస్తూ ఆ వీడియోలు తీస్తూ వాళ్ళ పేజెస్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ వీడియోల ఆధారంగా అయితే రాయదుర్గం పోలీసులు అయితే చాలా సీరియస్గా స్పందించారు. వీళ్ళ మీద ఈ 10 మంది మీద కేసెస్ కూడా బుక్ చేశారు. వీళ్ళ బైక్స్ని స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఈ హైటెక్ సిటీ, టీ హబ్ అండ్ మై హోమ్ భుజా ప్రాంతాల్లో ఈ దివాళీ రోజున ఈ క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై పెట్టుకొని ఆ క్రాకర్స్ని వెలిగిస్తూ రన్నింగ్ బైక్ పై స్టంట్లు చేసిన సిట్యుయేషన్ని మనం చూడొచ్చు. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయో మనకు తెలుసు ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ అయితే చాలా సీరియస్గా స్పందించారు. ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అసలు ఎటు వెళ్తోంది సమాజం, యువతరం ఈ వెర్రి చేష్టలు ఎందుకు చేస్తోంది అంటూ చాలా సీరియస్గా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ని ట్యాగ్ చేశారు రాయదుర్గం పోలీసులు. సో దీనిపైన సీరియస్గా పోలీసులు కూడా యాక్షన్ టేకప్ చేశారు. ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో కేసు అయితే నమోదు చేశారు వాళ్ళందరి మీద. అండ్ పేరెంట్స్ని పిలిపించారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకు కూడా వీడియోస్ చూపించారు. సో ఇట్లాంటి స్టంట్లు చేయడం ఇదేమి కొత్తేమి కాదు. యాక్చువల్లీ ఈ 2 monthsలోనే 250 మందిపై ఆల్రెడీ ఇట్లా బైక్ రైడ్స్ చేస్తున్నారు అని కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినా ఎక్కడ కూడా తగ్గట్లేదు. చాలామంది యంగ్స్టర్స్ అయితే ఇట్లా మరి ఏం ఆనందమో ఏంటో తెలియదు, ఒకసారి పడితే ఏమవుతాము అన్న ఆలోచన వస్తే మాత్రం ఇట్లాంటి వాటికైతే డెఫినెట్లీ దూరంగా ఉంటారు. కానీ మాకు తెలుసు ఐటీ కారిడార్ ప్రాంతం ఎట్లుంటుందో, అండ్ అక్కడ లైట్స్ కానీ అదొక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. ఆ ప్లేస్లో స్టంట్లు చేస్తే ఇంకా వీడియో వైరల్ అవుతుంది అనే ఒకే ఒక కారణంతో వీళ్ళు ఇట్లా బైక్ రైడ్లు స్టంట్లు చేయడం ఏంటో. మరి పేరెంట్స్ పాపం వాళ్ళకు కూడా తెలియదు, చాలామందికి తెలీదు ఇట్లా వాళ్ళ అబ్బాయే ఇట్లా స్టంట్లు చేస్తున్నాడు అనేటువంటిది. కానీ ఒక్కసారి కేసులు బుక్ అయిన తర్వాత యూత్ అసలు ఎటువైపు వెళ్తోంది, మరి ఇట్లా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ ప్రాణాలే పోవడం కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. అసలు కనీస ఆలోచన లేదా, సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇట్లాంటి అన్నీ చేస్తారా అనేటువంటిది అయితే చాలామంది గతంలో కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఈ చేష్టలు చూసిన తర్వాత మాత్రం నిజంగానే ఎవరైనా సరే సీరియస్గానే స్పందించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనే రెస్పాన్సే వస్తోంది అందరి దగ్గర నుంచి కూడా. బట్ అందరికంటే ముందు వీసీ సజ్జనార్ ఎప్పుడైతే ఈ వీడియో దివాళీ రోజు షేర్ అయిందో వెంటనే
పోలీసులను ట్యాగ్ చేస్తూ ఈ వీడియోను కూడా పోస్ట్ చేశారు అండ్ చాలా సీరియస్గా స్పందించారు. ఏంటిది, యువతరం ఎటుపోతుంది, సమాజం ఎటుపోతుంది అనేటువంటిది. సో ఇంకా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇట్లాంటి స్టంట్లు చేసి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా తీశారు. సో ఇట్లా ఇంకెన్ని రోజులు, 2 నెలల్లోనే 250 మంది మీద కేసులు నమోదయ్యాయి అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా ఈ బైక్ రైడ్స్ అవుతున్నాయి, ఈ స్టంట్లు అవుతున్నాయి అనేసి. సో దీనిపైన పోలీసులు అయితే ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది అనేసి చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.